ఈరోజు ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్స్ మరి అదేవిధంగా బూటిక్ యజమాని అయినటువంటి నా సోదరుడు కుషన్ రెడ్డి గారి మరియు పెద్దలు సాయన్న గారు, మన రాయుడు గారు, మరి సూర్యన్న గారు, మన ఫయాజ్ గారు, మన మౌలాన్న గారు, చంద్రశేఖర్ గారు, కృష్ణన్న గారు, మన నరసింహన్న గారు, సతీష్ గారు, మరి వీళ్ళు ఎంతో అభిమానంతో ఈరోజు నా జన్మదిన వేడుకలు చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిరంతరం ఏదైతే పెద్దలు సాయన్ అన్నట్టుగా బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ రాజకీయంలో కానీ సొసైటీలో రావడం జరిగింది. నా తుది శ్వాస ఉన్నంత వరకు ఈ బడుగు బలహీన వర్గాలకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పేసి మీ అందరూ కూడా ఈరోజు ఎంత ఆధారమంతో నాకు జన్మదినం వేడుకలు శుభాకాంక్షలు చేసినందుకు తెలిపినందుకు అందరికీ నా బంధువులకు, ఆత్మీయులకు, స్నేహితులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాప్లో నుంచి అన్న జన్మదిన వేడుకలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. గత 30 ఏళ్ళుగా మాకు అన్న పరిచయము. అన్న ఇంకా ప్రజలకు సేవలు ఇలాగే అందించాలని రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేగా పరిగి నియోజకవర్గం నుంచి అన్న పోటీ చేసి అక్కడ ఘనమైన విజయం చెప్పే. ఈరోజు ఎన్ఎన్ రెడ్డి గారి టెక్స్టైల్ షాప్లో ఘనంగా ఈ బర్త్డే వేడుకను జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ శుభ సమయంలో ఎన్ఎన్ రెడ్డి గారు ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో వారితో పాటు మేము వచ్చిన అందరికీ కూడా నిండు నమస్కారం. బేరి రామచంద్రన్న ఆయన చేస్తున్న సేవలు గొప్పవి, ఆయన మనస్తత్వం చాలా మంచిది, మన అందరికీ తెలిసిన విషయం. ఇంతకుముందు పరిగి నియోజకవర్గం నుండి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. దినదినాభివృద్ధి ఈరోజు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు. జేఏసీ చైర్మన్గా కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసి ఉంటున్న ఈ బేరి రామచంద్రన్న గారి జన్మదినము మనం సంతోషంగా జరుపుకోవడం చాలా ముఖ్య విషయం. ఈరోజు బేరి రామచంద్రన్న జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఎన్ఎన్ రెడ్డి గారికి కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు బేరి రామచంద్రన్న ఆయురారోగ్యాలతో మంచిగా వర్ధిల్లాలని, అదే రకంగా సేవాభావంతో ఇప్పుడు సోషల్ వర్క్ ఏదైతే సమాజం కోసం సేవలు చేస్తున్నారు